హలో, మీ నియోజకవర్గం ఏది? మీరు ఏ పార్టీకి ఓటేశారు? మీతో పాటు మీ ఇంటిలో ఎంతమంది ఉంటారు? వారిలో ఎవరెవరు ఏ ఏ పార్టీలకు వేసి ఉంటారు? అసెంబ్లీకి, పార్లమెంటుకు క్రాస్ ఓటింగ్ ఏమైనా వేసి ఉంటారా? ఇది పోలింగ్ తర్వాత ఓటర్లకు సర్వేల కోసం వస్తున్న ఫోన్ల తీరు. విరామం లేకుండా వినిపిస్తున్న ప్రశ్నల వర్షంతో ఓటరు చెవులు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిముఖ పోటీ నేపథ్యంలో ఎవరి ఓట్లు ఎవరికి పడతాయో, మూడో పార్టీ ఎవరి ఓట్లు ఎంతవరకు చీల్చి ఉంటుంది, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ఎంతవరకు పనిచేశాయనే అంశాలపై వేడని సందిగ్ధత నెలకొనడంతో పార్టీలకు ఓటర్ నాడి అంతుచిక్కని విధంగా ఉంది. దీంతో సర్వేలు గందరగోళంగా వస్తున్నాయి. సాంఘిక మాధ్యమాలు చూస్తే చాలు ఎవరికి వారే సర్వే అంటూ కాకిలెక్కలు వేసేసి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశాలను నిర్ణయించేస్తున్నారు. అయితే ప్రజలు వీటిలో ఏ సర్వేను నమ్మే పరిస్థితి లేకపోవడం, బెట్టింగ్ రాయిళ్లకు ఓటరు నాడి అర్థం కాక ఎటువైపు పందెం కాస్తే మేలు జరుగుతుందనే అంశాలను బేరీజు వేసుకోవడానికి కూడా ఫోన్ సర్వేలపై ఆధారపడుతున్నారు. దీంతో రోజులో ఒక్కో ఓటరుకు 4 నుంచి 10 ఫోన్ల వరకు వస్తున్నాయి. ఓటరు ఉన్న పరిస్థితి, మాట్లాడగలడో లేదో కూడా చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ప్రశ్నల దాడికి దిగిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో చాలామంది ఫోన్ వస్తుందంటే విసుగు చెందే పరిస్థితి ఏర్పడింది. ట్రూకాలర్లో పేరు పడినా, సంస్థ పేరు పడినా ఆ కాల్స్ను రిజెక్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటిలో సాధారణ ఫోన్ నెంబర్ల తరహాలో ఉండడంతో వాటిని తప్పనిసరి మాట్లాడక తప్పడం లేదని, సమాధానం ఇచ్చేందుకు ఆసక్తి లేదన్నా వదలడం లేదని, ఫోన్ కట్ చేయాల్సి వస్తోందని రమణబాబు అనే ఫోన్ వినియోగదారుడు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వీటి ఆధారంగా బెట్టింగులకు తెరలేపుతున్న వారు ఉన్నారు.